చైనా అండ్ రష్యా ఇంటెల్ షేర్ చేస్తున్నాయనట, కుప్పగూలుతుందట అమెరికా పతనం అనేది పక్కా ఖాయం. ఇది మీరు రాసి పెట్టుకుంటారు. సడన్గా ఇరాన్ మీదకి ఎందుకు ప్లాన్ చేసిండ్రు అని చెప్తే ఎప్స్టీన్ ఫైల్స్ మీద ఉన్న ఒక పెద్ద టాపిక్ నుంచి డైవర్ట్ చేద్దామని చెప్పి మొదలెట్టిండ్రు. దాని మీద డాక్యుమెంటరీలు కూడా వచ్చినాయి, నెట్ఫ్లిక్స్ ఎక్సెట్రా అలాంటి ఓటీటీలలో. ఎప్స్టీన్ ఫైల్స్లో ఎక్కడ కూడా మన లీడర్షిప్ అనేది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేదు. బట్ ఎప్స్టీన్ ఫైల్స్లలో మోడీ ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏమున్నాడు, నేను మొత్తం పెట్టిన, మళ్ళీ సిఐఏ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ పెట్టిన. ఆధారాలు పెట్టి చూపుతున్నోడికి ఆధారణ ఉండదు, కానీ ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు లొల్లి పెడతాడు, వాడికి ప్రాబ్లం ఉంటుంది. డైరెక్ట్గా నేటో మొత్తానికి పిలుపునిచ్చిండు. ఈసారి మీరు అమెరికాకు మద్దతు తెలపాలా, అండ్ సో మనం ఇరాన్ని కొట్టిన తర్వాత ఆయిల్ గీయిల్ దొక్క తిందామని చెప్పి పెద్దగా సినారియోలో మాట్లాడిండు. ఇరాన్ యొక్క మిలిటరీ స్ట్రాటజీ అగర మీరు చూస్తే ఒక పేరు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఇరాన్లో, మొహమ్మద్ అలీ జఫారీ. మొసాక్ డిఫెన్స్ ఏం చేసిందనంటే 31 డీసెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ని, ప్రావిన్సెస్, ఇంకా ఆటోనామిక్ కమాండ్ పవర్ని ఒకటి క్రియేట్ చేసింది. అమెరికా వచ్చింది బ్రదర్, ఇరాన్ షిప్లను కూడా భూస్థాపితం చేసింది. కాకపోతే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్లో ఇప్పటికి ఎవరికి పట్టున్నది? కంప్లీట్గా ఇరాన్కే పట్టున్నది. యుద్ధం బుల్లెట్ ఫైర్ చేయకుండానే రష్యా ఈ యుద్ధంలో ముందంజలు ఉన్నది. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. జర ఇంటర్నేషనల్ న్యూస్కి పోదాం ఫ్రెండ్స్. దీని తర్వాత ధ్రువరాటి గారు కూడా ఇంటర్నేషనల్ కదా గిరీష్ అని అంటే, కానీ నాకు తెలిసి నేను అత్యంత అగ్రెసివ్ ఇప్పటిదాకా చెప్పిన చిట్టాలు ఉన్న ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఇంటర్నేషనల్గా మాట్లాడదాం. అమెరికా, యుఎస్, ఇరాన్ ఏ రకంగా ముంగడి పోతున్నాయో ఒకసారి చూద్దాం. చైనా అండ్ రష్యా ఇంటెల్ షేర్ చేస్తున్నాయనట, కుప్పగూలుతుందట అమెరికా. దీని మీద మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకో. ఇక్కడ గెలుపు ఎవడు అని అంటే, నాకు తెలిసి నాకు కనిపిస్తున్న సినారియోలా జియోపొలిటికల్ సినారియోస్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ ద రష్యా హూ ఇస్ గెటింగ్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్ వార్. అమెరికా పతనం అనేది పక్కా ఖాయం. ఇది మీరు రాసి పెట్టుకుంటారు. ఒక కోఆర్డినేటెడ్ యాక్ట్ తయారు చేసింది. ఏది? అమెరికా ఇంకా ఇజ్రాయెల్ కలిసి 30 రోజుల నుంచి ఒక ప్లాన్ చేసిండ్రు. దేని మీద? ఇరాన్ని భూస్థాపితం చేద్దాం, మట్టి కలిపేద్దాం అని చెప్పి సడన్గా ఇరాన్ మీదకి ఎందుకు ప్లాన్ చేసిండ్రు అని చెప్తే జియోపాలిటిక్స్లలో నిపుణులు ఏమని మాట్లాడుతున్నారనంటే, ఒక గ్లోబల్ అటెన్షన్ని డైవర్ట్ చేద్దామనని. దేని మీదకేం డైవర్ట్ చేద్దామనని? ఎప్స్టీన్ ఫైల్స్ మీద ఉన్న ఒక పెద్ద టాపిక్ నుంచి డైవర్ట్ చేద్దామని చెప్పి మొదలెట్టిండ్రు. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఎవరు బయట పెట్టిండ్రు? అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ డిసెంబర్లో వీటిని బయట పెట్టింది. ఈ ఎప్స్టీన్ ఫైల్స్లలో ఏమేమి ఉండే? అమెరికా ప్రెసిడెంట్ ఎప్పుడైతే ఇప్పుడు మన ట్రంప్ ఉన్నాడో, ఆయన అత్యంత కిరాతకమైన అత్యాచారాలు, అది కూడా మైనర్ బాలికలపైన కంప్లీట్గా బయటపడ్డాయి. దాని మీద డాక్యుమెంటరీలు కూడా వచ్చినాయి, నెట్ఫ్లిక్స్ ఎక్సెట్రా అలాంటి ఓటీటీలలో. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందనంటే, ఎప్స్టీన్ ఫైల్స్లో ఎక్కడ కూడా మన లీడర్షిప్ అనేది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేదు. బట్ ఎప్స్టీన్ ఫైల్స్లలో మోడీ ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏమున్నాడు, నేను మొత్తం పెట్టిన, మళ్ళీ సిఐఏ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ పెట్టిన. చిల్లర నా కొడుకులకు నేను పెట్టిన ఆధారాలు మాత్రం కనబడాయి. కానీ కాకపోతే ఈ జాతి గాంధీలు మాట్లాడతారు, ఫేక్ గాంధీలు, వీళ్ళు మాట్లాడిన రిహాటరిక్ అనేది కనబడుతుంది. ఇక్కడ చాలా ప్రాబ్లం వస్తుంది. ఆధారాలు పెట్టి చూపుతున్నోడికి ఆధారణ ఉండదు, కానీ ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు లొల్లి పెడతాడు, వాడికి ప్రాబ్లం ఉంటుంది. సో ఈ ఎప్స్టీన్ ఫైల్స్ యొక్క గంభీరమైన ఆరోపణలతో దూరం పోనీకే ట్రంప్ ఏం చేసిండు? నీకు ఫస్ట్ వెనజులా ప్రెసిడెంట్ మదురో ఎవరైతే ఉన్నాడనో ఆయనని ఎత్తుకపోయిండు, కిడ్నాప్ చేసిండు. మొత్తం వరల్డ్ ఫోకస్ అంతా దాని మీదకి వచ్చేటట్టు చేసిండు. వెనజులా ఇష్యూ కూల్ అయింది, మదురోది ఇప్పుడు ఎవడు పట్టించుకుంటలేడు. మళ్ళీ ఎప్స్టీన్ అనేది సర్ఫేస్ అయింది. సర్ఫేస్ కాగానే ఏమైంది? డొనాల్డ్ ట్రంప్ ఇమేజ్ అనేది సంకనాకింది. ఇక్కడ మళ్ళా ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ ఏవైతే వీళ్ళు బయటకు తీసుకొని వచ్చిర్రో, అమెరికన్ గవర్నమెంట్ని ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేసుడు మొదలెట్టిండ్రు. మళ్ళీ ట్రంప్ దీన్ని ఖచ్చితంగా డైవర్ట్ చేయాలి కాబట్టి, ఈ కంప్లీట్ సినారియోని డైవర్ట్ చేయాలి కాబట్టి మళ్ళీ ఏదో ఒక కథనం పెట్టుకోవాలా, ముంగడికి పోవాలా. అప్పుడు మనోడు ఏం చేసిండు అని చెప్పి మనం మాట్లాడితే, ఇరాన్ మీద ఒక పంచాయతీ మొదలెట్టిండు. ఇరాన్ మీద డైరెక్ట్గా అటాక్ చేసుడు మొదలెట్టిండు. ఇరాన్ మీద డైరెక్ట్ అటాక్ చేసుడు మొదలెట్టిండు అని అనగానే ఓ మిలిటరీ స్ట్రైకులు చేసుడు మొదలెట్టిండు. తర్వాత ఇరాన్లో నేను రెజిమ్ చేంజ్ చేస్తా అని చెప్పి మాట్లాడిండు. డైరెక్ట్గా నేటో మొత్తానికి పిలుపునిచ్చిండు. ఈసారి మీరు అమెరికాకు మద్దతు తెలపాలా, అండ్ సో మనం ఇరాన్ని కొట్టిన తర్వాత ఆయిల్ గీయిల్ దొక్క తిందామని చెప్పి పెద్దగా సినారియోలో మాట్లాడిండు. కాకపోతే కంప్లీట్ నాటో, యూరోపియన్ నేషన్స్ ట్రంప్ని ఐసోలేట్ చేసినాయి.
దే హ్యావ్ రెఫ్యూజ్ టు ఎంగేజ్ ఇన్ దిస్ వార్ విత్ అమెరికా. ఇప్పుడు ఐసోలేట్ అయిపోయి ఒంటరిగా ఎవరు మిగిలిపోయినరు? అమెరికా మిగిలిపోయింది. ట్రంప్ని కంప్లీట్గా ఐసోలేట్ చేసిండ్రు. అంటే ట్రంప్ ఏదైతే కవరప్ స్ట్రాటజీ చేద్దామని అనుకున్నాడు చూడు, అది కంప్లీట్గా ఫెయిల్ అయింది. అంటే ఇవాళ అమెరికా చేసిన క్యాలిక్యులేషన్స్ ఫెయిల్ అయినట్టే కదా. మళ్ళీ ఈ మిస్ క్యాలిక్యులేషన్స్ ఎవరికి భారీ పడుతున్నాయి అని అంటే అక్కడ ప్రజలకు కదా. అందుకే 58% ఆఫ్ ది అమెరికన్ ఫోర్సెస్ కూడా దీన్ని వ్యతిరేకించినాయి అని చెప్పి ఒక కథనం వచ్చి ఉండే వెనకటికి. అయితే ఇది అమెరికాకు పెత్తనం అనాలనా లేకపోతే ఇరాన్ గొప్పతనం అనాలనా అని చెప్పి మనం ఆలోచిస్తే ఫండమెంటల్ రీజన్ అసలు అమెరికా ఎందుకు ఫెయిల్ అయింది అనే ఒక క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. అమెరికా ఎందుకు ఫెయిల్ అయింది అని ఒక క్వశ్చన్ వస్తుంది. ఇరాన్ యొక్క మిలిటరీ స్ట్రాటజీ అగర మీరు చూస్తే ఒక పేరు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఇరాన్లో, మొహమ్మద్ అలీ జఫారీ. ఈ పేరు చాలా అత్యంత కీలకం, ఇంపార్టెంట్. మొహమ్మద్ అలీ జఫారీ ఎవరు గిరీష్ అని చెప్పి మీరు మాట్లాడితే ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కాప్ ఏదైతే ఉంది కదా, IRGC అని అంటాం మనం ఇరాన్లో. 2007 నుంచి 2019 వరకు నేతృత్వం వహించింది మొహమ్మద్ అలీ జఫారీ. జఫారీ ఏం చేసిండంటే అమెరికా యొక్క అడుగులను అమెరికా యొక్క ప్యాటర్న్ని డీప్ స్టడీ చేసి ఏం చేసిండంటే వీళ్ళు రెజిమ్ చేంజ్లు ఎట్లా చేస్తారో మొత్తం ఆ బ్లూ ప్రింట్ రెడీ చేసి పెట్టుకున్నాడు. ఎట్లా 1990 గల్ఫ్ వార్లు ఎట్లా చేసిరు, ఆఫ్ఘనిస్తాన్ 2001లో ఎట్లా చేసిరు, ఇరాక్ ఇన్వేజన్ 2003లో ఎట్లా చేసినారు, అరబ్ స్ప్రింగ్ ఇన్వేజన్ ఎట్లా చేసిరు 2010లో. ఇది మొత్తం చేసి మొహమ్మద్ అలీ జఫారీ ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసి పెట్టుకొని ఏం చేసిండంటే ఒక మొసాక్ డిఫెన్స్ ఫోర్స్ అని చెప్పి స్టార్ట్ చేసిండు. అంటే అమెరికా యొక్క షాక్ ఇస్తుంది కదా, రెజిమ్ చేంజ్ అని చెప్పి అమెరికా షాక్ ఇస్తుంది కదా. సో అమెరికన్ షాక్ డాక్ట్రైన్ని ఛాలెంజ్ చేయనీకే ఒక మొసాక్ డిఫెన్స్ని తయారు చేసిండు. మొసాక్ డిఫెన్స్ అని అంటే ఏ రకంగా ఉంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే ఒక సెంట్రల్ లీడర్షిప్ ఏదైతే ఉంటుందో చూడు, సెంట్రల్ పైవటల్ పాయింట్ అని అంటాం కదా మన కేంద్ర బిందువై, అట్లా కాకుండా మిలిటరీ కమాండ్ సెంటర్స్ని డీసెంట్రలైజ్ చేసిండు. అంటే కొలాబ్స్ కాకుండా కాపాడాడు. ప్రతిదీ ఇప్పుడు పాకిస్తాన్లో ప్రతిదీ డీసెంట్రలైజ్ అయి ఉంటుంది, ఒకటే దగ్గర పాయింట్ అయి ఉంటుంది, ఫోకల్ పాయింట్ అయి ఉంటుంది. బట్ అదే నువ్వు దాన్ని డీసెంట్రలైజ్ చేసి కూర్చున్నావు అనుకో కమాండ్ సెంటర్స్ని మొత్తం అని అంటే ఇండిపెండెంట్ ఛార్జ్ తీసుకోవచ్చు ఏదన్నా ఇష్యూ అయితే. సెంట్రలైజ్ పవర్ కాకుండా నువ్వు పవర్ని డీసెంట్రలైజ్ చేసి మల్టిపుల్ సెంటర్లలో పెట్టుడు మొదలెడితే ఏమవుతుంది, నీకు అప్పుడు ఎంపవర్మెంట్ ఇస్తావు. లో లెవెల్ ఆఫీసర్స్కి నువ్వు ఎంపవర్మెంట్ ఇస్తావు. అంటే నువ్వు ఎంపవర్మెంట్ ఇచ్చినావు అని అంటే దాని అర్థమైంది అలా డెసిషన్ మేకింగ్ అథారిటీ అనేది నువ్వు డీసెంట్రలైజ్ని చేసినావు. అప్పుడు ఏమవుతుంది అని అంటే టాప్ లీడర్ ఎలిమినేట్ అయినా కింద నువ్వు పెట్టాల్సుకున్న రూల్స్ రెగ్యులేషన్స్ అట్లనే ఉంటాయి. మొసాక్ డిఫెన్స్ ఏం చేసిందనంటే 31 డీసెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ని ప్రావిన్సెస్ ఇంకా ఆటోనామిక్ కమాండ్ పవర్ని ఒకటి క్రియేట్ చేసింది. ఎప్పుడైతే US పిలిపించింది చూడు ఇరాన్ని మొత్తం పాతాళానికి దొక్కనికే, రెజిమ్ చేంజ్ కావాలా, ప్రజలు ప్రొటెస్ట్ చేయాలా అని చెప్పిండ్రు కదా, ఇక్కడ ఇరాన్ యొక్క పారామిలిటరీ యూనిట్ ఏదైతే ఉంటుంది కదా దాన్ని బసీజ్ అని చెప్పి మాట్లాడతారు. బసీజ్ పవర్ చేతులకు తీసుకొని వాళ్ళ ఇండిపెండెంట్ ఆటోనమస్ అథారిటీతో కంప్లీట్గా గ్రాస్ రూట్ కంట్రోల్ని మొత్తం తన చేతిలో పెట్టుకున్నది. అది సిటీలే కానీ, టౌన్సే కానీ, మార్కెట్లే కానీ, మస్జిద్లే కానీ కంప్లీట్గా ఇరాన్ తన గుప్పిట్లో పెట్టుకున్నది. బికాజ్ డీసెంట్రలైజ్, వాళ్ళ డెసిషన్ వాళ్ళే తీసుకుంటారు. అక్కడ ఏం సిచ్యువేషన్ జరిగిందో ఆ సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు యాక్షన్ తీసుకున్నట్టు మొదలెట్టిండ్రు. సో అమెరికా ఏదైతే చాలా సింపుల్గా అయిపోతుందని అనుకున్నారు చూడు, ఏది రెజిమ్ చేంజ్ అవుతుందని, అంత పెద్ద సీన్ లేకుండా అమెరికాకు చేదనుభవం అయింది. మళ్ళీ అమెరికా ఈ బసీజ్ అనే గ్రూప్ని ఇరాన్ యొక్క లేయర్ స్ట్రక్చర్ని, కమాండ్ స్ట్రక్చర్ని ముందే పరిగణనలోకి తీసుకోలే, పసిగట్టలే. ఇలా ఇరాన్ యొక్క నేవల్ స్ట్రాటజీ కూడా పెద్ద అమెరికన్ షిప్స్ ఏవైతే ఉంటాయి చూడు వాటన్నిటికీ వాళ్ళ అసిమెట్రిక్ వార్ఫేర్ అని అంటే పెద్ద నౌకలు వచ్చి ఆ నౌకలు వచ్చి పెద్దగా బాంబులు వేసు అట్లా కాదు, చిన్న బుడ్డ నౌకలను పెట్టి అమెరికా వచ్చింది బ్రదర్, ఇరాన్ షిప్లను కూడా భూస్థాపితం చేసింది. కాకపోతే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్లో ఇప్పటికి ఎవరికి పట్టున్నది, కంప్లీట్గా ఇరాన్కే పట్టున్నది. పెద్ద క్యారియర్లనే ఇరాన్ ఖతం పట్టించింది అమెరికాకి. మళ్ళీ పెద్ద షిప్లతో కూడా చేయలేదు, చిన్న షిప్లతో స్ట్రాటజిక్ డెటరెన్స్ అంటారు దాన్ని. స్ట్రాటజిక్ డెటరెన్స్ వాడి కొటేషన్ అంటే USS యొక్క గెరాల్డ్ ఫోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్నే పక్కకు పెట్టి బ్యాక్ ఫుట్లో పెట్టిందని అంటే ఇరాన్ యొక్క అసిమెట్రిక్ వార్ అనేది ఎంత ఎఫెక్టివ్ ఉందో ఒకసారి నువ్వు ఆలోచించు. ఇలా ఇరాన్ ఒక కంప్లీట్ ఎఫిషియన్సీని డెమాన్స్ట్రేట్ చేసింది. ఎట్లా అనంటే US స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే F-35 ఉన్నదో దాన్ని ఛాలెంజ్ చేసింది, దాన్ని పేల్చి పడుతూపింది. దాన్ని ఎట్లా పేల్చింది తెలుసా ఫ్రెండ్స్, చాలా సూపర్ ఉంటుంది అది పాయింట్. దాన్ని ఎట్లా పేల్చింది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీ F-35 ప్లేన్ అనుకుందాం, ఇది నీ F-35 ప్లేన్ అనుకుందాం. ఇది స్టెల్త్
ఇది స్టెల్త్, ఇది కనబడదు, ఇది ఏ రేడార్కి దొరకదు. నీ రేడార్ ఈడుంది అనుకుందాం, ఇది నీ రేడార్, ఇది నీ రేడార్, ఇది సిగ్నల్ మొత్తం పంపిస్తూ ఉంటుంది. ఈ రేడార్కి ఇది చిక్కుతూనే నువ్వు దీన్ని పేలుస్తావు, ఇది చిక్కలే. కాకపోతే ఇరాన్ దగ్గర ఒక స్పెసిఫిక్ మెజైల్ ఉండే, దాని పేరేదో నాకు గుర్తొస్తలేదు. ఆ మెజైల్ ఏం చేసిండ్రు అంటే ఈడికేం దాన్ని లాంచ్ చేసిండ్రు. దీనికి ఒక స్పెషల్ క్యాపబిలిటీ ఉన్నది. ఇది ఏం చేసిందనంటే ఈ జెట్ ఫైటర్ల నుంచి వచ్చే మెజైల్స్ యొక్క హీట్ని సెన్స్ చేసింది ఈ మెజైల్. బలా ఈ రేడార్ కనబెట్టలే, దాని మెజైల్ ట్రాకింగ్ సిస్టమ్, దాని ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే దాన్ని కంట్రోల్ చేయాలో అది కనబెట్టలే. బట్ ఈ మెజైల్ ఈ హీట్ సెన్స్ ఈ మెజైల్ ఇచ్చేటప్పుడు హీట్ రిలీజ్ అవుతుంది కదా, వేడి రిలీజ్ అవుతుంది కదా, ఆ వేడిని ఈ మిసైల్ సెన్స్ చేసి అది ఏ డైరెక్షన్లో వస్తుందో ఆ డైరెక్షన్లో పోయి F-35 పేల్చేసింది. అంటే ఇవాళ అమెరికా ఏ వల్నరబుల్ పొజిషన్లో ఉన్నదనేది ఒకసారి నువ్వు ఆలోచించు. ఇవాళ ఇరాన్ కంప్లీట్గా అమెరికా యొక్క సుపీరియారిటీని నలిఫై చేసి పడేసింది. దాని తర్వాత ఇరాన్ ఏం చేసింది, మిడిల్ ఈస్ట్ యొక్క సీక్రెట్, అమెరికా యొక్క సీక్రెట్ అనుకో, లేకపోతే తాళాలు అనుకో, లేకపోతే సీక్రెట్ అనుకో, ఏదన్నా అనుకో, ఇరాన్కి క్లియర్ కట్గా తెలిసిపోయింది ఏంటంటే అమెరికా తాళం మొత్తం మిడిల్ ఈస్ట్ని కంట్రోల్ చేసేట్లోనే ఉన్నది తప్ప ఇంకా పెద్దగా ఏం లేదని చెప్పి అమెరికా యొక్క మిలిటరీ బేసులు, ఎనర్జీ కారిడోర్లు, మిలిటరీ యాసెట్లు ఎక్కడెక్కడైతే దాచుకున్నాయో ఇది కంప్లీట్గా సీక్రెట్ ఇంటెలిజెన్స్ అంతా చైనా ఇంకా రష్యా ఇరాన్కి అంతా చేసినాయి. ఇరాన్కి అంతా చేయగానే సడన్గా అనేక చిడియా అని చెప్పి ఒక్కొక్కటి తీస్తుంది. అదేదో ఇరాన్ ఈడేడనో ఉంటుంది, ఇండియన్ ఓషన్ దగ్గర ఒక చిన్న ఏదైతే యూకే ఒక ఐలాండ్ మెయింటైన్ చేస్తుంది, దీని రేంజ్ 4000 కిలోమీటర్స్ ఉంటుందంట. ఈ 4000 కిలోమీటర్స్ ఉన్న రేంజ్లో కూడా మిసైల్ వేసి పడుతూ పిర్రలు. ఇంత రేంజ్ కెపబిలిటీ మిసైల్స్ ఇరాన్ దగ్గరికి మేబీ అది టార్గెట్ హిట్ కాలే, బట్ అయినా 4000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేంత మిసైల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయా అని అంటే ఇవాళ బ్యాక్ ఫుట్లు ఎవడు పడ్డాడు, అమెరికానే కదా. ఆల్రెడీ ఇజ్రాయిల్ ఉన్న కంప్లీట్ సిటీస్ ఏ రకంగా ఉన్నాయో వాళ్ళ పేపర్లలో కూడా వచ్చినాయి. అంత ఈజీ ఆషామాషికి ఏం లేదు ఇరాన్తో పెట్టుకోవడం అనేది. సో ఇలా రష్యా ఇంకా చైనా శాటిలైట్ ఇంటెలిజెన్స్ కంప్లీట్గా ఎవరికి ఇస్తున్నారు, దీన్ని బట్టి చూస్తే ఇరాన్కి మద్దతు ఇస్తున్నారు ఖచ్చితంగా. శాటిలైట్ ఇమేజెస్తో పాటు కంప్లీట్గా ఇరాన్కి షేర్ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ పైప్ లైన్స్ రష్యా, చైనా, ఇరాన్వి గట్టిగా ఉన్నాయి. ఇక్కడ ఎవడు బ్యాక్ ఫుట్లో పోతాడు అప్పుడు కంప్లీట్గా, ఎవడు అసెట్స్ దెబ్బతింటున్నాయి, ఎవడిని కొడితే ఎవడికి పెయిన్ అవుతుంది, వాడు ఖతార్ని కొడుతున్నాడు, ఎవడికి పెయిన్ అయింది, అమెరికాకి అయింది. సౌదీ అరేబియాని కొట్టిండు, ఎవడికి పెయిన్ అయింది, అమెరికాకి పెయిన్ అయింది. ఒమన్ని కొడుతున్నాడు, ఎవడికి పెయిన్ అయింది, బహ్రెయిన్ని కొడుతున్నాడు, ఎవడికి పెయిన్ అయింది, అమెరికాకి పెయిన్ అయింది. అంటే అమెరికా యొక్క సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంది చూడు, దాన్ని కంప్లీట్గా హస్తగతం చేస్తున్నాడు ఇరాన్. యుఎస్ యొక్క అగ్రి మిలిటరీ కూడా, పొలిటికల్ మాన్యూవరింగ్ కూడా కంప్లీట్గా ఇరాన్ ముంగట బలాదూర్ అయిపోయింది, సైలెంట్ అయిపోయింది. అమెరికా యొక్క పోకడనే మిగిలిపోయింది. ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి తనకు తాను కాపాడుకోనికి వెనజులా ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేసిన కిడ్నాపరు, తన పెత్తన ఆర్మ్స్ సేల్ కోసం యుద్ధాలు చేసే అమెరికా ఇవాళ బ్యాక్ ఫుట్లో పడ్డది. బుల్లెట్ ఫైర్ చేయకుండానే రష్యా ఈ యుద్ధంలో ముందంజులు ఉన్నది. ఇప్పుడు అందుకే ట్రంప్ మళ్ళీ నిన్నటి నుంచి కొన్ని మాటలు మొదలెట్టిండు. నాకు గ్రీన్లాండ్ కావాలి, నాకు సౌత్ ఏషియా కావాలా, మళ్ళీ తైవాన్ ఎక్సెట్రా అని చెప్పి డైవర్జన్లు మొదలైనవి. యుఎస్ కరెక్ట్గా చెప్పాలంటే వేరే దేశాలను ఏం చేసినాయి అనేది పక్కకు పెడితే వాళ్ళ సొంత సైనికులను కూడా వాళ్ళు ఎన్నోసార్లు హ్యూమిలియేట్ చేసిర్రు, అవమానపరిచిండ్రు. తాలిబాన్లకు పంపిర్రు, వియత్నాం పంపిర్రు, జపాన్, ఇరాన్ ఎక్సెట్రా. వాళ్ళు డిఫీట్ యాక్సెప్ట్ చేయలేక ఎన్నోసార్లు అక్కడి నుంచి వాళ్ళ సైనికులని వెనకకి తెప్పించినప్పుడు సైనికుల మనోభావం అనేది దెబ్బతింటుందా తినదా? నేను అందుకనే ఒక మాట అన్న ఫ్రెండ్స్ వెనకటికి, ఏందనంటే యూ షుడ్ నో ది ఎగ్జిట్ బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు ఎనీ ప్రాజెక్ట్. నీ ఎగ్జిట్ ఏంది అని అనేది తెలుసుకోవాలా. దేశ నరేంద్రుడు అదే చేసిండు కదా, ఎంటర్ అయ్యిండు, ఎగ్జిట్ బటన్ కూడా ఎప్పుడు రావాలని అనేది డిసైడ్ చేసిండు. కొట్టగలుగుతా అని అన్నాడు, కొట్టిండు, బయటికి వెళ్ళిండు. ఆలోచిస్తావా లేదా అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.